అన్న నమస్తే అన్న. నమస్తే. జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అవును. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటి, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు నిలబడ్డాయి. మరి ఇక్కడ నుంచి ఎవరికి ఓటేసే అవకాశం ఉన్నది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది జూబ్లీస్ లో? పార్టీ అంటే ఏ పార్టీ చెప్పలేము, అన్ని సమానంగా వెళ్తాయి. మూడుని ఏదైతే ఏది చెప్పగలం. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు సమానంగా వెళ్తాయి పోటీగా. బీజేపీకి అది సెంట్రల్ పార్టీ కాబట్టి అది కూడా కొంచెం ఉంది, అంతైతే లేదు ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ కి ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? ఎందుకంటే కాంగ్రెస్ వచ్చి అధికారంలో ఉంది కదా. కాంగ్రెస్ అధికారం ఉంది, రెండు చెప్పలేము, చెప్తాను కదా. రెండు హోరీగా ఉంది. ఏదో తెలిసినా ఒక అటు ఇటు కొంచెం. ఒకవేళ 10,000తోనే గెలుస్తాయి. 5-10,000 ఓట్ల మెజారిటీ ఎవరికైనా కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ బీఆర్ఎస్ గెలిచినా, ఏది గెలిచినా అంతకంటే ఎక్కువ ఉండదు. ఇంకా ఎక్కువ ఉండదు. తెలుగుదేశంలో ఒకసారి మాగంటి గోపినాథ్, బీఆర్ఎస్ తరఫున 2 సార్లు, మొత్తం 3 సార్లు. మరి ఇట్లా ఇప్పుడు సునీతమ్మకు సంబంధించిన ఏదన్నా కొంచెం ఎక్కువ ఉన్నది ఆమెకి సింపతి కదా. వర్క్ చేసి ఉన్నట్టు ఒక 3 సార్లు అయ్యాడు కాబట్టి వర్క్ చేసి ఉంటాడు. ఎక్కువ బీఆర్ఎస్ కి ఎక్కువ ఉంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ. మీరేమంటారు? ఎక్కువ చెప్తుంది కాంగ్రెస్, ఎక్కువ ప్రచారం ఎక్కువ చెప్తుంది కానీ బీఆర్ఎస్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. మీరేమంటారు? బీఆర్ఎస్. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రచారం అయితే ఎక్కువ ఉంది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సింపతి లేడీ, ఆమె లేడీ, అందులో ఆయన చనిపోయాడు. ఆయన ఇంత ముందు వర్క్ అవి చేశాడు కాబట్టి వర్క్ చేసిరు అని అంటారు. కొన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? ఉగ్గురు ఆయుసం. మరి ఇప్పుడు జూబ్లీస్ లో బైపోల్ వచ్చింది, బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా. ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్, బీజేపీ. మరి ఏ పార్టీకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. మంచి మెజార్టీ తోటి గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. డిపాజిట్ సుతం కూలిపోతుందని మాకు నమ్మకం కలిగింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా రాదంటారు మీరు? రాదు. అంటే జనాల్లో మీరు తిరుగుతారు, ఎట్లా జనాల స్పందన? మాకంటే ఎక్కువ మొదలు వాళ్ళే దండం పెట్టి చెప్తారు. ప్రభుత్వం చేసిన పథకాలు అన్ని అబద్ధపు, ఇక ముందు సుతం నమ్మితే మోసపోతాం అనేది మాత్రం ప్రజలల్లో బలమైన నమ్మకంతో ఓటు మేము కారు గుర్తుగా ఓటేస్తామని చెప్తారు. అయితే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఓట్లు మొత్తం రద్దు, పథకాలు మొత్తం రద్దు చేస్తాను మాట్లాడుతున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతుంది. దాని మీద ఏమంటారు పబ్లిక్? ప్రజలైతే ఆయన చెప్పిన పథకాల మీద ఏ రకంగా నమ్మకం అయితే లేదు. గెలిచినా ఆయన చేస్తాడనే నమ్మకం లేదు, రేపు గెలవకపోయినా చేస్తాడనే నమ్మకం అయితే వాళ్ళకు వీటి మీద ఆశనే లేదు. ఆయన చేసే పథకాలల్లో ప్రజలకైతే ఆ నమ్మకం సుతం లేదు. మరి ఎంత మెజార్టీ వస్తా అంటారు బీఆర్ఎస్ కి ఇక్కడ? మాకు తెలిసి అయితే 50,000 పైననే మెజార్టీ అనేది మేము 50,000 పైన 50,000 పైననే మెజార్టీ వస్తుందని మాత్రం మాకు ఊహ ఉంది. ప్రజల స్పందన సుతం అట్టిగా ఉంది. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు నిలబడ్డాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. మరి ఏ పార్టీకి ఇక్కడ మద్దతు ఉన్నది, ఏ పార్టీకి జనాలు కూడా మద్దతు తెలుపుతారు? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటు అనేది అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం కాబట్టి ఇది మీడియంగా చెప్పడం సరికాదు. కానీ ఈ గవర్నమెంట్ ఏంటంటే ప్రభుత్వం వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. డెవలప్ అనేది మా బస్తీలలో కానీ గల్లీలలో కానీ ఏం చేస్తలేదు. మరి మాగంటి గోపినాథ్ గారు అకాల మరణం ద్వారా వచ్చిన ఉప ఎన్నిక పబ్లిక్ వారి కుటుంబానికి ఎక్కువ ఆదరణ చూపించడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తలేదని పబ్లిక్ వ్యతిరేకిస్తారా, లేకపోతే మాగంటి సునీత భర్త కోల్పోయిందని సెంటిమెంట్ మీద ఓటేద్దాం అనుకుంటున్నారా? సునీత అమ్మ గారు భర్త గోపినాథ్ చనిపోయిన దాని సానుభూతి కన్నా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీదనే వ్యతిరేకంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎంత పట్టుకున్నాయి ఏరియాలో? మేము అనుకుంటున్నాం దాదాపు 10 నుంచి 20,000 మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తాం అనుకుంటున్నాం. నమస్తే, మీ పేరు? రమేష్. ఓకే, మరి ఇక్కడ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి ఇట్లా బీఆర్ఎస్, బీజేపీయా, మరి కాంగ్రెస్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుంది అనుకుంటారా? ఎందుకు అధికారంలో వచ్చి కాంగ్రెస్ ఉంది కదా. బీజేపీ బాగుంది. బీజేపీ బాగుందా? అన్న నమస్తే, మీ పేరు? నా పేరు రాజు. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? బాగుంది. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 నిలబడ్డాయి కదా, ఏ పార్టీకి మద్దతు ఎక్కువ ఉన్నది, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? మనం ఏం చెప్పలేమన్నా, అన్ని 3 పద్ధతులు ఒకటే ఉన్నాయి. మనం ఏ చేయాలన్నా వాళ్ళే చేస్తారు. ఏది గెలిచేదాకా మనం ఏం చెప్పలేం. అన్నిటికీ అన్ని వాస్తవానికి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ చూస్తేనేమో గోపీనాథ్ చనిపోవడం వల్ల ఇది ఎలక్షన్స్ రావడం జరిగింది కదా, మరి వాళ్ళ భార్యకి ఏమైనా సానుభూతి ఏమైనా పరంగా ఓట్లు పడే అవకాశం ఉందా? ఉన్నాయి. బీఆర్ఎస్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయంట.
ఉన్నాయి. బీఆర్ఎస్ తరఫు నుంచి ఓట్లు వేసే ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయి. మరి జూబ్లీస్ లో మరి బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, మరి ఇక్కడ 3 ప్రధాన పార్టీలు నిలబడ్డాయి కదా, మరి ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎందుకు అధికారంలో ఉందని చెప్పేసి కాంగ్రెసా లేకపోతే ఎట్లా? అధికారంలోని కాదు, ఇది కాంగ్రెస్ అడ్డా. ఇది పీజీఆర్ ఉన్నప్పటి నుంచి ఇది కాంగ్రెస్ అడ్డా. ఇది అయితే మరి ఫస్ట్ ఏమో టీడీపీ ఉండే తర్వాత మన బీఆర్ఎస్ వచ్చింది కదా. అవును, అయింది. గోపీనాథ్ గారు గెలిచారు. అభివృద్ధి ఏం కాలేదు ఈడ. కాంగ్రెస్ వస్తే అభివృద్ధి అవుతుంది ఈడ. ఇప్పటి వరకు ఈ బస్సీలా కాంగ్రెసే పనిచేసింది, ఏ పార్టీ పనిచేయలేదు, ఏం వర్క్ కాలేదు. అంటే ఇప్పుడు మాగంటి సునీతకు సెంటిమెంట్ ఓట్లు ఏం పడాయి అంటారా? పడవచ్చు, పడకపోవచ్చు. సెంటిమెంట్ ఓట్లు, ఎందుకంటే భర్త చనిపోయి ఆమె బరిలోకి దిగింది కాబట్టి ఫ్రెండ్ అని ఏమన్నా సామి అది ఏమంటారు, సానుభూతి వేసి ఎవరన్నా ఓటేసి వేయొచ్చు. గెలుచుడు మాత్రం కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు? నవీన్ కుమార్ అన్న. నవీన్ కుమార్. అయితే ఇప్పుడు జూబ్లీస్ లో బైపోల్ వచ్చింది కదా, ఈ బై ఎలక్షన్ కి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలుగా పోటీ చేస్తున్నాయి. మరి ఎవరు గెలిచేది ఛాన్సెస్ ఎక్కువనే ఇక్కడ? 100% బీజేపీ అన్న. బీజేపీ. ఎందుకు బీజేపీ అంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకోటి కాంగ్రెస్ కూడా రోడ్ షోలు చేస్తున్నాయి. అంత 500 మంది 1000 మంది అని అంత గ్యాదర్ చేస్తున్నా కూడా ఎక్కడ ఒక భయం లేకుండా, అంటే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని ఎక్కడ బాంబు వెళ్తుందో తెలియదు, అట్లాంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఫ్రీగా ఎంతమంది నన్ను మొబిలైజ్ చేసుకుంటున్నారో, ఎంతమంది క్రౌడెడ్ ఉన్నా కూడా ఏమీ కావట్లేదు. అంత వాళ్ళకే అర్థం కావాలి ఇంత ఫ్రీగా మేము ఎందుకు చేసుకోగలుగుతున్నామో, కేవలం బీజేపీ ఉండడం వల్ల. ఎన్ని సర్వేలు చూసినా కూడా ఇప్పటి వరకు కూడా బీజేపీకి గతం కన్నా కూడా గ్రాఫ్ పడిపోయిందని చెప్పేసి చాలా సర్వేలు చెప్తున్నాయి. దాని మీద ఏమంటారు? గ్రాఫ్ లేదన్న. ఇప్పుడు బీజేపీకి ఎవరైనా చెప్పారు అనుకో, వాళ్ళని ఒకటి కొండమన్న చేస్తారు, లేదంటే వాళ్ళని తొక్కేస్తారు, అంతే. దాని నుంచి ఏం చేయరు. మనం అట్లాంటివి అని ఇంకోటి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పైసలు పంచుతున్నారంట. మన బీజేపీలో అట్లాంటి సిద్ధాంతం ఉండదు. అది అయితే మరి నిన్న ఒకటి వార్త వచ్చింది, ఇలా పొద్దున కూడా ఒక వార్త ఉన్నది. బీజేపీకి సంబంధించిన లంకాల దీపక్ రెడ్డి కావచ్చు, నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారంలో కలిసినప్పుడు ఇద్దరు కాగలించుకున్నది కూడా అందరూ పేపర్లో కూడా అదే ఉంది పొద్దున్న నుంచి. దాని మీద ఏమంటారు అన్న? మనిషి కలిసినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను కవగలేసుకుంటాను. అది ఓకే, మీరు అన్నది 100% కరెక్టే. అది ఎలక్షన్స్ ఏమంటారు, రాజకీయాలు వేరు, పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు, అది వేరే విషయం. కానీ ఇక్కడ వచ్చే వరకు ఏమైతుందంటే ఇది బైపోల్ ఎలక్షన్, కంప్లీట్ ఎలక్షన్ నడుస్తుంది. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళ మనోభావాలు ఎట్లుంటాయి ఈ విషయంలో? పర్సనల్ గా పర్సనల్ గా అంత ఫ్రెండ్స్ ఏం కాదన్న. ఒక మనిషిని కలిసినప్పుడు ఆ ఫీలింగ్ తో కలిసిన, అంతేగాని ఆ మూమెంట్ లో అట్లా కలిసిరు. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ 2 బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చాలా పబ్లిసిటీ చేస్తుంది విషయాలు. ఇది ఈ ఇద్దరు కలుసుకోవడం వల్ల ఇది నిజమేనంటారా ఏమన్నా? అవును, వాస్తవం. బీఆర్ఎస్ కాంగ్రెస్ బడే బాయ్ చోటే బాయ్ బీజేపీ కాంగ్రెస్. నేను కూడా అదే అంటున్నా కదా, వాళ్ళిద్దరు బడే బాయ్ చోటే బాయ్. వాళ్ళకి కావాల్సింది వీళ్ళు చేస్తారు, వీళ్ళకి కావాల్సింది వాళ్ళు చేస్తారు, అంతేనా? అదే ఒకటి లాస్ట్ గా బీజేపీ ఎంత మెజార్టీ తోటి బయట పడుతుంది అంటారు? ఎంత కాదన్నా కూడా ఒక 15,000 మెజారిటీతో మేము స్వచ్ఛందంగా గెలుస్తాం. పక్క 15,000 మెజార్టీ వస్తుంది. లంకల దీపక్ రెడ్డి గారు విజయం సాధిస్తారని మీరు అంటున్నారు. 9వ ఎమ్మెల్యేగా మా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తేనే. నమస్తే అన్న మీ పేరు? నా పేరు సందీప్. ఇక్కడ లోకల్ ఓటర్ మీరు? అవును, జవహర్. అయితే ఇప్పుడు జూబ్లీస్ లో బైపోల్ వచ్చింది కదా, ఈ బైపోల్ వచ్చేసి 3 ప్రధాన పార్టీలు నిలబడుతున్నాయి, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ. ఏ పార్టీకి ప్రాధాన్యత ఎక్కువ ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి? అయితే తన భర్త చనిపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు అంటే, వాస్తవానికి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చింది. హామీలు నెరవేర్చలేదు. మళ్ళీ మొన్న ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటి ప్రోగ్రాం పెట్టిండు, రోడ్ షో పెట్టిండు. రోడ్ షోలో ఇక ఆయన ఎట్లా మాట్లాడతారంటే విచిత్రంగా మాట్లాడుతుంది. మేము ఇది కట్ చేస్తాం, అది కట్ చేస్తాం అంటే, ప్రజలది ఇట్లా కట్ చేస్తావా? మేము కట్టే పన్నుతోనే కదా నువ్వు నడిచేది, మేము కట్టే పన్నుతోనే కదా రాష్ట్ర ప్రభుత్వం నడిచేది. మొత్తం రేషన్ కార్డు చేస్తాం, కరెంట్ కార్డు చేస్తాం. అరే ఇదేంది? ఇప్పటి వరకు నేను